విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రియులరా, మన మనస్సు సక్రమమైనదిగా లేకపోతే మన క్రియలు సక్రమమైనవిగా ఉండవు. మన క్రియలు సక్రమమైనవిగా లేకపోతే దుష్క్రియలు మన జీవితంలో జరిగితే ఖచ్చితంగా మనం నిత్యత్వాన్ని కోల్పోతాం. అందుకే ప్రభువు మనకి పాపక్షమాపణ అనుగ్రహించి ఆయన మనస్సు మనం ధరించుకుని బ్రతకాలి అని మనకి తెలియజేశారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనస్సు మీరును కలిగి ఉండండి అని నిన్న మీరు నేర్చుకున్నారు. అదేవిధంగా అట్టి మనస్సును ఆయన శరీరమందు శ్రమపడిను గనుక అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకునుడి అని దైవ గ్రంథంలో మనం నేర్చుకున్నాం. ఆ మనస్సును ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళే ఈ జీవితం అనే ఈ నావ మీద ప్రయాణం చేస్తూ గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతారు. ఆయన మనస్సును మనం ధరించుకోకపోతే ఎంత చెప్పినా ఎవరు చెప్పినా ఆ మాట పట్టించుకోకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనే భావన మూర్ఖత్వపు వైఖరి అవలంబిస్తే ఎవరేం చేయలేరు. ప్రభు ఖచ్చితంగా చెప్పారు, ఆయన మనస్సు మనం ధరించుకోవడం వల్ల, ఆయన మనస్సు మనం కలిగి ఉండడం వల్ల ఆయన లాంటి భావజాలం, ఆయన లాంటి ఆలోచనలు ఆయన్నే కాపీ చేస్తూ, ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన్నే వెంబడిస్తూ, ఆయన్నే అనుసరిస్తూ, ఆయన ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకుంటూ రోజు రోజుకి మనం ఎవరిలా మారిపోవాలంటే క్రీస్తులా మారిపోవాలి. రోజు రోజుకి ఆయన భావాలు మన హృదయాంతరాలలో నుండి బయటకు వస్తూ ఉండాలి. రోజు రోజుకి మన ఆంతరంగిక స్వభావం ఏదైతే ఉందో ఈ ఆంతరంగిక స్వభావం దేవునికి అనుకూలమైనదిగా, దేవునికి బహు దగ్గరగా వెళ్ళిపోయేదిగా మారిపోవాలి. మీరు ఒక విషయాన్ని గమనించండి. బైబిల్ గ్రంథంలో మనం ఏ భక్తుల గురించి అయితే చక్కగా చదువుకుంటున్నామో, చక్కగా నేర్చుకుంటున్నామో, చక్కగా మాట్లాడుకుంటున్నామో, ముఖ్యంగా క్రొత్త నిబంధన, ఆ క్రొత్త నిబంధన కాలంలోని ఏ భక్తుల గురించి అయితే మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నామో వాళ్ళందరూ ఒకప్పుడు మనలాంటి వాళ్ళే. అవునా కాదా? చెప్పండి. వాళ్ళందరూ ఒకప్పుడు మనలాంటి వాళ్ళేగా. పౌలు మనలాంటి వాడే, మనకంటే ఇంకా 2 ఆకులు ఎక్కువే చదివాడు. అందుకే ప్రధాన పాపిని అంటాడు. పూర్వం హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, నాకు తెలియని చరిత్రలేమీ లేవు, నాకు తెలియని కథలేవీ లేవు, నాకు అన్నీ తెలుసు, అన్నింట్లో ఇన్వాల్వ్ అయ్యి వచ్చిన వాడిని, అన్ని రకాలుగా జీవితాన్ని చూసి వచ్చిన వాడిని, గనుక నేను ప్రధాన పాపిని, పాపులలో ప్రధానుడను అని ఒప్పుకుంటాడు. అందరు ఇలాంటి వాళ్ళే. ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తు యొక్క మనస్సును ధరించుకున్నారో, దాన్ని ఆయుధంగా మలుచుకున్నారో, ఆటోమేటిక్గా వాళ్ళు యుద్ధంలో గెలవడం ప్రారంభించారు. అపవాది వారి మీద కూడా అగ్ని బాణాలు వేస్తూ వచ్చాడు. అపవాది వారి మీద కూడా ఎరలు వేస్తూ వచ్చాడు. అపవాది వారిని కూడా చెరలో బంధించాలని ప్రయత్నం చేశాడు. అపవాది వారి ఆత్మీయ జీవితాన్ని కూడా దెబ్బ కొట్టాలని చూశాడు. వారి సహవాసాన్ని కూడా దెబ్బ కొట్టాలని చూశాడు. వారిని కూడా ఒకరికొకరిని దూరం చేయాలని చూశాడు. వారిలో కూడా మత్సరాన్ని పుట్టించాడు. వారిలో కూడా అసూయను పుట్టించే ప్రయత్నం చేశాడు. కొంతమందిని అయితే చెరపట్టేశాడు. కానీ గట్టిగా నిలబడిన వారు ఎవరంటే అపోస్తలులు. ప్రారంభ సంఘంలో కూడా కొంతమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం మంది గట్టిగా నిలబడ్డారు. ఆ రోజు ప్రభు కొరకు బ్రతికే వారి సంఖ్య ఎక్కువ, పడిపోయిన వారి సంఖ్య బహు తక్కువ. కానీ ఈరోజు పడిపోయిన వారి సంఖ్య బహు ఎక్కువ, ప్రభు కొరకు బ్రతికే వారి సంఖ్య బాగా తక్కువ. కారణం, ఇక్కడ ఎంతమంది కూర్చుంటారు కానీ మీలో మీకే పడి చావదు, మీరంటే మీకే నచ్చదు, మీ పక్కన ఉన్న వాళ్ళు మొహం మీరు చూడలేదు, మీకు కూడా ఫేవరెట్ స్పీకర్లు ఉంటారు, ఫేవరెట్ బోధకులు ఉంటారు, అంతే కదా. మనం ఏ టైపులో ఉంటామంటే, మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మనం వాక్యానికి, వాక్యంలో ఉన్న విలువలకి కట్టుబడి ఉండే జీవితాన్ని కోల్పోతూ క్రమక్రమంగా గ్రూపిజానికి అలవాటు పడుతూ మెల్లిమెల్లిగా మన జీవితాన్ని మనమే భ్రష్టు పట్టించుకుంటూ, మనం క్రీస్తు లాంటి మనస్సు కలిగి లేక మత్సరంతో, కపటంతో, వైరంతో నిండిపోతూ అనేక సందర్భాల్లో
ఎక్కడో ఒక చోట చిన్న అవకాశం ఇస్తూ ఉంటాం. ఎవరికి? అపవాదికి. వాడు వచ్చి దూరతాడు, తెలివిగా మనల్ని దెబ్బ కొడతాడు, తెలివిగా మనల్ని తప్పుదారి పట్టిస్తాడు, తెలివిగా వాడి పని నెరవేర్చుకుని పోతాడు. అందుకే సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఆ రోజు అపోస్తలుడైన పౌలు ఎలాంటి మాటలు రాశాడో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలా చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఈ మాటలో అంతరార్థం ఏంటో తెలుసా? ఒక విశ్వాసి ఇలాంటి వచనాలు ఇంట్లో తగిలించుకోవాలి. ఇంట్లో వచనాలు తగిలించుకుంటారు కదా, నీ పిండి పిసికే తొట్టే, నీ నూనె బుడ్డే, అవి అసలు ఉండవు మన దగ్గర, అయినా అవి రాసుకుంటాం. నూనె బుడ్డే, పిండి పిసికే తొట్టే నీకు ఎక్కడ ఉన్నాయి? ఇశ్రాయేలీలది, అది ఇశ్రాయేలీలవి. నీకు బియ్యం పళ్ళెం ఉంది, వంట వండుకునే కుండ ఉంది, లేకపోతే కుక్కర్ ఉంది, అంతే కదా. ఇలాంటి వచనాలు రాసుకోండి మీ గుమ్మాల మీద. ఏమని? మనం విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి మరీ సమీపముగా ఉన్నది. ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే మనం వెడలిపోయే కాలం ఆసన్నమవుతుంది. విశ్వాసులం అయినప్పటి నుంచి నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి పోవాలని? నిత్య జీవితానికి పోవాలని. రక్షణ మనకు మరీ సమీపమై ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, వేటిని విసర్జించి? అంధకార క్రియలను, అంటే చీకటి సంబంధమైన కార్యాలు, అవే ఇప్పుడు లోకంలో జరుగుతున్నాయి. వాటిని మనం విసర్జించాలి. విసర్జించి అని ఎందుకంటున్నాడు? విశ్వాసులమైనప్పటికంటే అనే పదాన్ని వాడాడు. విశ్వాసులమైనప్పటికంటే అనే పదాన్ని వాడి మరలా అంధకార క్రియలు విసర్జించాలంటాడేంటి? అసలు ఈ క్రియలు ఎప్పుడు విసర్జించారు వాళ్ళు? విశ్వాసులైనప్పుడు. విశ్వాసం ఎప్పుడయ్యాడు? మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు. మరి మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడే విశ్వాసం అయితే అప్పుడు ఈ అంధకార క్రియలు విసర్జించబడలేదా? ఈ అంధకార క్రియలు విసర్జింపబడలేదా? లేక మరలా క్రమేపీ దగ్గరైపోయారా? క్రమేపీ దుష్టత్వానికి దగ్గరయ్యారా? మెల్లిమెల్లిగా మరలా వాటి వైపు చూడడం ప్రారంభించారా? ఏదో జరిగింది. అందుకే ఏమంటున్నాడంటే అంధకార క్రియలను మనం విసర్జించాలి, వాటి జోలికి వెళ్ళకూడదు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అన్నాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే వెలుగు సంబంధమైన వెపన్స్, వెలుగు సంబంధమైన ఆయుధాలు. ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు? అంటే ఈ ఆయుధాలన్నీ క్రీస్తు మనసుకు సంబంధించినవే. క్రీస్తు మనస్సు కలిగి ఉన్నామన్నా, ఈ ఆయుధాలన్నిటినీ ధరించుకున్నామన్నా అర్థం ఒక్కటే, మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఆయుధాలన్నీ ఎవరిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి? ఆయన మనస్సులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అందుకే వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యము. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు ధరించుకోవాలి. అసలు యుద్ధోపకరణాలు క్రైస్తవుడికి ఎందుకు? యుద్ధోపకరణాలు క్రైస్తవుడికి ఎందుకండి? ఏంటి పని యుద్ధోపకరణాలతో అంటే? ఇవి ప్రత్యక్షంగా కనబడేటువంటి వెపన్స్ కాదు, కనబడనటువంటి వెపన్స్. ఈ వెపన్స్ ఏమి మనం చేత్తో పట్టుకునేవో, జేబులో పెట్టుకునేవో, మొలకు చుట్టుకునేవో, తలకు పెట్టుకునేవో కావు. ఇవి అంటే బాహ్య సంబంధమైన దేహానికి అలంకరించుకునేవో, బాహ్య సంబంధమైన దేహం దగ్గర దాచుకునేవో కావు. ఈ బాహ్య సంబంధమైన దేహంతో యుద్ధం జరిగించేవి కూడా కావు. ఇవి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అన్నాడంటే వెలుగు సంబంధమైనవి, అనగా ఆత్మ సంబంధమైనవి. ఎందుకు ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు క్రైస్తవులుగా మీరందరూ కలిగి ఉండాలి అని అంటే చెప్పాను కదా నిన్న మొన్న, నిత్య జీవితానికి వెళ్ళాలి, లేదంటే నాశనమే అంతం. నిత్య జీవితానికి వెళ్ళకపోతే నాశనం ఒకటే మిగిలింది మన కళ్ళ ఎదుట. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఇంత నాలెడ్జ్ లేదు, ఇలాంటి బోధలు లేవు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న బోధలల్లా శరీరానికి ఏం కావాలి అంతా పైపైన. మనకు కూడా పైపైనే కావాలి, లోతుగా వెళ్ళేవి మనకే అవసరం లేదు. ఎందుకంటే ఆత్మను గూర్చిన అవగాహన కానీ, ఆత్మను రక్షించుకోవాలనే ఆలోచన కానీ,
ఆత్మకు సంపాదించి పెట్టుకోవాలని యావ కానీ తపన కానీ తలంపు కానీ మన బ్రతుకుల్లో లేవు. మనకేమున్నాయంటే మనకు శరీరానికి కావాలి, శరీరానికి సంపాదించుకోవాలి, శరీరానికి మేలు జరగాలి, శరీరం వృద్ధి పొందాలి, శరీరం బలాభివృద్ధిని పొందాలి, శరీరం బలంగా ఉండాలి, శరీరం హ్యాపీగా ఉండాలి, అంతే. కానీ ఈ శరీరాన్ని ఏదైతే లీడ్ చేస్తోందో, ఈ శరీరాన్ని ఏదైతే నడిపిస్తోందో, ఆ ఆత్మను గురించినటువంటి అవగాహన కానీ, దాని భవిష్యత్తును గురించిన ఆలోచన కానీ, అసలైన జీవితం గురించినటువంటి తపన కానీ మన బ్రతుకుల్లో ఎక్కడ లేవు. ఈరోజు చాలామంది క్రైస్తవులు బ్రతుకుల్లో లేవు. చూడండి, మీదట ప్రతి ప్రసంగం వినండి, ఇదే సీజన్, ఈ సీజన్లోనే మాట్లాడతాను అవి. ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయో, రాజకీయాల చుట్టూ ఎలా తిరుగుతున్నారో, ఎంతోమంది దొంగ బోధకులు రాజకీయాల వైపుకి ఎలా నడిపిస్తున్నారో, అసలు మన రాజ్యం ఏంటో, ఈ రాజ్యం ఏంటో, రాజ్యంలో ఏ రాజ్యంలో ఉన్నావో, రాజు ఎవడో, ఎవరిని అడగాలో, ఎవరి పాదాల దగ్గర వేడుకోవాలో తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఈ సమాజం. ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళి శరణు కోరాలో, బాబు మమ్మల్ని కాపాడని ఎవరి చెంతకెళ్ళాలో, అసలు ఎవడి చెంతకెళ్ళి ఎవరిని అవమానిస్తున్నాడో కూడా తెలియని అజ్ఞాన ప్రపంచంలో ఉన్న దౌర్భాగ్యులు. మేము సత్య సంబంధులం, పరిశీలన చేసాం, ఇన్ని సంవత్సరాలు చదివాం, బైబిల్ అన్ని సంవత్సరాలు చదివామని చెప్పుకుంటున్న నీచులు ఈరోజు రాజకీయ నాయకుల పాదాలు పట్టుకుంటున్నారు వెళ్ళి. వాళ్ళ జీవితాలంతా దౌర్భాగ్యంగా తయారయ్యాయి. ఇది ఎవరికి అవమానమో కూడా వాళ్ళకి తెలియట్లా. అసలు ఎవరి రాజ్యంలో, ఎవరి రాజ్యం వైపుకి వెళ్తున్నావు? ఇండియా వాడు వెళ్ళి పాకిస్తాన్ వాడు కాళ్ళు పట్టుకుని బాబు 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 మమ్మల్ని కాపాడన్నాడు, ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే అది మన ప్రభుత్వం కాదు, అది మన ప్రభుత్వం కాదు. అక్కడున్నవాడు మన రాజు కాడు, వాడు మనకి ఎలాంటి న్యాయం చెయ్యలేడు, వాడి వల్ల మనకి ఏ మేలు జరగదు, ఇది నిజం. కానీ మనవాళ్ళు, నాయకులని చెప్పుకుంటున్న వాళ్ళు, సంఘ కాపరులని చెప్పుకుంటున్న వాళ్ళు, బోధకులని చెప్పుకుంటున్న వాళ్ళు, పప్పుసారులని చెప్పుకుంటున్న వాళ్ళు, డైరెక్టర్లట మళ్ళీ వీళ్ళు యూనివర్సిటీలకి, ఇలాంటి దౌర్భాగ్యులందరూ వెళ్ళి ఆ వేదికల మీద వీళ్ళు లోక సంబంధులు కూర్చోబెట్టుకుని వాళ్ళ పాదాలు పట్టుకుని క్రైస్తవ్యాన్ని కాపాడని అడుక్కుంటారట. సిగ్గుపడాల్సిన సంగతులు అవి. నీ రాజు ఎవడు? నువ్వెవడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటావు? ఎవడు నీ రాజు? అసలు ఏ రాజ్యంలోకి వచ్చావు నువ్వు? అసలు నీ విశ్వాసం ఏది? ఎవరి పాదాల కింద బతుకుతున్నావు? నీ శిరస్సు ఎవరు? నీకు ఆపదొస్తే ఆదుకునేవాడెవడు? నువ్వు ఎవరికి మొరపెట్టాలి? ప్రారంభ సంఘ క్రైస్తవులు చేయలేకనా ఈ పనులు? చేయలేకనా? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు. పిలాతు ముందు నిలబడి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, బట్ ఆమె కింగ్. నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీ ప్రజలు వేరు, నా ప్రజలు వేరు. నా రాజ్య సంబంధులు వేరు, నీ రాజ్య సంబంధులు వేరు. నేను కేవలం నా రాజ్యానికి మాత్రమే రాజుని. నా రాజ్యంలో ఉన్న వారి బాగోగులు చూసే బాధ్యత ఎవరిది? నాదే అని ఆనాడే భరోసా ఇచ్చి రాజ్యము స్థాపించిన రాజును విడిచి కాపాడండి అని ఎవరి పాదాలు పట్టుకుంటున్నారండి ఈరోజు చాలామంది దౌర్భాగ్యులు. ఎవరి పాదాలు పట్టుకుంటారు వీళ్ళు? ఇది ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి. ఆత్మ సంబంధులుగా ఎప్పుడు మారుతారు? ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎప్పుడు అలవర్చుకుంటారు? విశ్వాసం లేదు. ఎందుకంటే క్రీస్తు కనబడట్లేదు, లోక సంబంధమైన నాయకుడు కనబడుతున్నాడు. కాబట్టి లోక సంబంధమైన నాయకుడే మనకు మేలు చేస్తాడనుకుని అటుపోతున్నారు. ఇదేనా విశ్వాసం అంటే? ఇదేనా విశ్వాసం అంటే? నిజంగా క్రీస్తును చూడగలిగాడంటే స్టెఫను మరణ సమయంలో అదయ్యా విశ్వాసం అంటే. ఎవ్వరి పాదాలు పట్టుకోలా, ఎవరిని నన్ను కాపాడండి అయ్యా, నేను క్రీస్తు కోసం చచ్చిపోతున్నాను, నేను క్రీస్తు కోసం చంపబడుతున్నాను, క్రీస్తు కొరకు నన్ను చంపుతున్నారు, నన్ను కాపాడండి మహాప్రభో అని ఎవరి పాదాలు ఎప్పుడు అతను అలాగే హతసాక్షులైనటువంటి వారు పట్టుకోలే. అలా పట్టుకోవాల్సిన కర్మ వారికి లేదు. ఎందుకంటే వారి రాజు శాసనాలు వారి పట్ల అమలవుతున్నాయి. వారి రాజు వారికి గొప్ప బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అది వారి విశ్వాసం. కానీ ఈరోజు ఉందా అలాంటి విశ్వాసం? ఈరోజు ఉందా అలాంటి విశ్వాసం? ఎక్కడుంది అలాంటి విశ్వాసం?
రేపు సండే లైవ్ చూడండి, ఇంకా క్లియర్గా చాలా విషయాలు మాట్లాడతాను ఉదయకాల సమయంలో. విశ్వాసం లేదు, అలాంటి విశ్వాసం లేదు, సనగిలిపోయింది, చచ్చిపోయిందండి. ఎవరెవరి పాదాలో పట్టుకుని బ్రతిమలాడుకుంటూ బ్రతుకుతున్నారు. అది కాదు క్రైస్తవ జీవితం అంటే, అది కాదు యుద్ధం అంటే, అది కాదు పోరాటం అంటే, అది కాదు క్రీస్తు మనసు. ఎవ్వరికి ఎప్పుడు గోచిపెట్టలేదు ఆయన. తనను కాపాడమని ఏ లోకాధికారిని కానీ ఏ లోక సంబంధిని కానీ ఏనాడు అడగలేదు, అడగడు కూడా. అలా అడిగితే తండ్రిని అవమానించినట్టే కాదా? పిల్లల్ని తీసుకొని సభకు వచ్చారు కదా, మీ పిల్లాడు మీ చెయ్యొదిలి పక్కనున్న ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టండి అని నీ వైపు చూశాడు అనుకో, అవతలడు కూడా నీ వైపు ఒకసారి ఇలా చూసి మీ వాడికి ఒక 5 రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చాడు అనుకో, అక్కడే నువ్వు చచ్చావు, అక్కడే నువ్వు తండ్రిగా చచ్చావు. ఎందుకో? కనీసం పిల్లాడికి 5 రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనివ్వలేని అసమర్థుడు కాబట్టే కదా నా దగ్గరకు వచ్చి నీ కొడుకు అడుక్కున్నాడు అన్నట్టు చూస్తావు నువ్వు 5 రూపాయలకే. ఏదో 5 లక్షలు ఇచ్చినట్టు వాడు దానికే సగం చచ్చిపోతాడు. ఇది నీకే జరిగిందనుకో నీ జీవితంలో, ఏం చేస్తావు? చెప్పేం చేస్తావు? తెగ సిగ్గుపడిపోయి ఇంటికి తీసుకెళ్ళి పిల్లాన్ని చిత్తకూటేసి మంచం కింద నెట్టేస్తావు కదా. రేపు నీకదే జరగబోతుంది, కంగారు పడుకు, రెడీగా ఉండు. తొక్కుడు పచ్చడి పెడేస్తారు నిన్ను కూడా. అలాగే చేయండి. ఎవరెవరు పాదాలు నాకుతారో వెళ్ళి నాకండి, ఎవరెవరు పాదాలు పట్టుకుంటారో వెళ్ళి పట్టుకోండి, ఎవరు బూట్లు తుడుస్తారో వెళ్ళి తొడవండి. మమ్మల్ని కాపాడండి మహాప్రభో అని లోకాధికారుల పాదాలు పట్టుకుని ఏడవండి. వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు, ఇది పక్కా రాసుకోండి. ఎవ్వడు ఎవరిని కాపాడలేడు, వాడిని కాపాడాలన్నా కూడా ఆయనే కాపాడాలి. అది తెలుసుకో మొదట. ఇలాంటి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని క్రీస్తు మనస్సాక్షి కలిగి అపవాది ఉరిలో చిక్కిపోకుండా, అపవాది మాయలో పడిపోకుండా, తప్పు చేస్తే దిద్దుకొని పడిపోతే తిరిగి నిలబడి పరుగెత్తరా అని దేవుడు పిలుస్తుంటే పరుగు ఆపేసి యుద్ధంలో ఓడిపోయి దెబ్బ మీద దెబ్బ అపవాది కొడుతుంటే తింటూ చస్తూ బ్రతుకుతున్న ఆత్మీయ జీవితాలు ఈరోజు చాలా గొప్పగా ఉన్నాయి. ఎంతకాలం ఇలా గడిపేస్తాం జీవితాన్ని? ఎంతకాలం గడిపేస్తామండి? సడన్గా మరణం మనల్ని వరిస్తే మనం ఏం చేయగలం? చెప్పండి. ఏమీ చేయలేం. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు కలిగి మీరు కూడా ఏం చేయాలంటున్నాడు? యుద్ధం చేయాలి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకుంటున్నారు కాదా అని అడిగాడు. కొరింథు సంఘంలో పౌలు గారు ఎలా అయిపోయాడంటే, ఇది ఆట బొమ్మలా చూస్తున్నారు ఆయన్ని. ఒకప్పుడు ఈ కొరింథీయులకు వాక్యం తెలియనప్పుడు వాక్యం నేర్పించింది ఆ పౌలే. అందుకే మొదటి పత్రికలో అంటాడు, మీకు తండ్రులు అనేకులు లేరు. మీకు తండ్రులు ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని వాక్యంతో, దేవుని వాక్యంతో నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు. ప్రారంభంలో వీళ్ళకి వాక్యం ప్రకటించి వీళ్ళని నిలబెట్టినటువంటి పౌలుని తర్వాతి కాలంలో వాళ్ళు ఎలా చూడడం ప్రారంభిస్తారంటే, మా వాడు కాడు, మాకు సంబంధించిన వాడు కాడు అన్నట్టుగా చూడడం ప్రారంభిస్తారు. కొందరేమో పౌలు మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, మేము పలానా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటూ వాళ్ళ గ్రూపులు కడతాం ప్రారంభిస్తారు. ఆ టైంలో కొంతమంది అయితే పౌలుని అసలు అపోస్తలుడివే కాదంటారు, అసలు దేవుని వాక్యం చెప్పడానికి అర్హుడివే కాదు, అపోస్తలులతో కంపేర్ చేసుకుంటే నువ్వు చాలా వీకు అని వ్యక్తుల్ని బట్టి కొలతలు వేస్తూ పౌలుని అవమానపరిచే పరిస్థితికి వెళతారు సంఘ సభ్యులు, కొరింథు సంఘంలోని వారు. ఆ టైంలో చాలా ఘాటుగా వాళ్ళకి ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరంలో 2వ ఉత్తరం మీరు జాగ్రత్తగా చూస్తే, అట్టివారి ఎడల నేను తెగించి
కాఠిన్యము చూపవలనని తలంచుకొనిచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎందుకంటే అపోస్తలులకు దేవుడు చాలా గొప్ప గొప్ప ఆధిక్యతలు ఇచ్చేశాడు, గొప్ప గొప్ప అధికారాలు ఇచ్చేశాడు. అసలు ఏమంటాడో తెలుసా? ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని, మీరెవరి పాపములు క్షమిస్తారో వారి పాపాలు నేను కూడా క్షమిస్తానంటాడు. మీరెవరి పాపములు నిలిచి ఉండనిత్తురో వారి పాపములు నిలిచి ఉండనిత్తును అంటాడు. వారికి ఇచ్చినటువంటి గొప్పదైన అధికారం వాళ్ళంత ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అప్పుడు వీళ్ళు శరీర ప్రకారము నడుచుకొని వారని వాళ్ళని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటాడు 3వ వచనంలో, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయం. మా యుద్ధోపకరణాలు తేజస్సంబంధమైనవి తప్ప శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణాలు ఎలాంటివి? తేజస్సంబంధమైనవి, అంటే వెలుగు సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మా దగ్గర ఉన్నాయి. వాటితో మేము దుర్గములను పడద్రోయి జాలినంత బలము గలమై వితర్కములు, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచన అనేది హృదయానికి సంబంధించింది. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టగలిగే ఆయుధం ఉంది మా దగ్గర అన్నాడు. అర్థమవుతుందా? ప్రతి మనిషికి ఆలోచనలు వస్తాయి, ఈవెన్ నాకైనా నీకైనా. అది మంచిదైనా రావచ్చు, లేకపోతే ఒక్కోసారి చెడ్డదైనా రావచ్చు. మరి చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తాం? చెరపట్టాలి. చెరపట్టాలంటే ఏం ఉండాలి? యుద్ధోపకరణం ఉండాలి. చెడ్డ ఆలోచన రానే రాదండి అని చెప్పే మగాడెవడు ఈ భూమి మీద లేడు, ఆడవాళ్ళు లేరు. మనిషి అన్నాక మనిషి హృదయంలో ఏం వస్తుంటాయి? ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనల్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఎప్పుడైతే ఒక చెడ్డ తలంపు నీకు సాతాను కలిగించాడో, లేక నీ అంతటి నీకే పుట్టిందో, దాన్ని ఎప్పుడైతే కార్యరూపం దాల్చడానికి కదులుతావో అక్కడే నీ బ్రతుకులో పాపం అనేది జరిగిపోద్ది. కానీ దేవుడు ఏమంటాడంటే వాటిని అక్కడే కత్తిరించేయటానికి, వాటిని అక్కడే ఆపేయడానికి నీకు తేజస్సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఆలోచనను ఏం చేస్తున్నాడట? క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మీరు సంపూర్ణంగా విధేయత కనపరిస్తే, మీరు మా మాటలకు విధేయులైతే, మీరు మేం చెప్పే బోధకు విధేయులైతే, సమస్తమైన అవిధేయత, మీలో ఉన్న సమస్తమైన అవిధేయత తీసివేయుటకు, దానికి ప్రతిదండన చేయుటకు మేము ఎలా ఉన్నాం? సిద్ధపడి ఉన్నాం. మా దగ్గర అలాంటి యుద్ధాయుధాలు ఉన్నాయి అని చెప్పాడు. ఈ యుద్ధాయుధాలు మనం అనుకున్నట్టు ఎవరి మీదో పడిపోవడానికి కాదు. ఇవి మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. అర్థమవుతుందా? ఇదే వచనాలు చదువుకొని మనం ఏమనుకున్నాం? ఎవరి మీదో పడిపోవడానికి, ఎవరికో బుద్ధి చెప్పడానికి అనుకున్నాం. కాదు ప్రియులారా, మన ఆత్మీయ జీవితాన్ని, సంఘాన్ని బాగు చేసుకోవడానికి ఈ యుద్ధోపకరణాలు ధరించుకున్నారు వారు. లోకానికి ఉపయోగపడేవి కావు ఇవి, మనకు ఉపయోగపడేవి. లోకంతో పోరాడడానికంటే వ్యక్తులతో పోరాడడానికి కావివి, శక్తులతో పోరాడడానికి. అందుకే మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు. మీరు పోరాడుతున్నది శరీరులతో కాదయ్యా. ఒక మనిషితో కిక్ బాక్సింగ్ కాదు ఇది. ఒక మనిషితో చేసే ముష్టి యుద్ధం కాదు ఇది. ఒక మనిషితో, ఒక వర్గంతో చేసే మల్ల యుద్ధం కాదు ఇది. ఇది అంతర్లీనంగా జరిగేటువంటి యుద్ధం, హృదయ సంబంధమైన యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధం. ఆ యుద్ధం వాళ్ళ తమ బ్రతుకులో ప్రతి క్షణం చేస్తూ వస్తున్నారు. అలాంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి.
పౌలు గారి బోధ కానీ పౌలు గారి ఆలోచనలు కానీ చాలా డెప్త్గా ఉంటాయి. ఒకసారి చదివితే అసలు అర్థం కాదు బైబిల్. అది ముఖ్యంగా పౌలు గారి పత్రికలు కానివ్వండి, పేతురు గారి పత్రికలు, అపోస్తలులు రాసిన ప్రతిదీ కూడా సర్వసత్యం. చాలా కఠినతరంగా అనిపిస్తూ ఉంటుంది. కారణం అందులో ఉన్న గాఢత లాంటిది. మనం పైన చూసుకుంటూ వెళ్ళిపోతే ఆ గాఢమైన భావజాలం మన సొంతం కాదు, ఎప్పటికీ మన సొంతం కాదు. ఇలాంటి గొప్ప బోధకుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే తృణీకరించి చూశారు, చిన్నగా చూశారు. నువ్వెంత అసలు అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు అంటాడు, నా ప్రత్యక్షతలను గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయని అప్పుడు మొదలు పెడతాడు. నేను అపోస్తలున్నే, ఆ చిహ్నాలు ఇవి అని చెప్తాడు. తన గురించి తాను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే సాతాను చేత కొట్టబడుతున్నారు. శరీర ప్రకారంగా నడుచుకుంటున్న వ్యక్తిగా పౌలుని చూస్తున్నారు. అతని బోధ కానీ ఆత్మ సంబంధమైన అతని జ్ఞానం కానీ వాళ్ళకి పట్టలేదు. అతడు ఏ విధంగా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే కేవలం ఒక శరీర సంబంధమైన ఒక శరీరాన్ని ధరించుకున్న ఒక మామూలు వ్యక్తిగానే పౌలు వాళ్ళ కంటికి కనబడుతున్నాడు. అప్పుడు చెబుతున్నాడు, మేము శరీరధారులముగా శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు. కారా? ఎస్ అనుకుంటున్నారు. కానీ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను. శరీర ప్రకారము యుద్ధం చేసేవారము కూడా కాము, మేము వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు కలిగి ఉన్నాం. వాటితో ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చేరపడుతున్నాం. మీరు గమనించండి ప్రియులరా, ఆలోచనలనే విత్తనాలే క్రియలనేటువంటి చెట్లు కాదా? మొదటి రోజు చెప్పానుగా, ఆలోచనలు అనేటువంటి విత్తనాలే క్రియలు అనేటువంటి చెట్లు. కొన్ని చెట్లు మహావృక్షాలుగా మారిపోయాయి. ఎంత పెద్ద మహావృక్షం అయిపోయినా సరే దానికి ముందు ఉన్నది ఒక చిన్న ఆలోచన. ఒకడు దొంగ వ్యాపారాలు చేస్తూ పెద్ద డాన్ అయిపోతాడు. కానీ వాడు ప్రారంభించింది డాన్గా కాదు. ఎలా? ఒక చిన్న దొంగ వ్యాపారం. అర్థమవుతుందా? ఒక చిన్న విత్తనం, ఒక చిన్న ఆలోచన, అది ఏమైపోయింది? మహావృక్షంగా మారిపోయింది. ఆ మహావృక్షంగా మారకముందే ప్రతి ఆలోచన దేనికి లోబడినట్లుగా చెరపడుతుందట? ఎవరికి లోబడినట్లుగా? క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడుతున్నాడు. ఎంత మంచి వెపన్ ఉందో చూడండి, ఎంత మంచి వెపన్ అది. బాంబు భూమి మీద పడ్డాక దాన్ని నిర్వీర్యం చేసాం అనుకోండి, ఈలోగా భూమి నిర్వీర్యం అయిపోతాయి. బాంబు ఎక్కడుండగా పేల్చేస్తారు? గాలిలో ఉండగా పేల్చేస్తారు. పడినెవరు అసలు భూమి మీదకి? అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది ఈరోజు. ఎక్కడో యుద్ధ విమానం ఆకాశంలో ఉందనగానే దాన్ని పేల్చి పడేస్తారు. అదే కింద పడిపోయి ఇచ్చారనుకోండి, భూమి మొత్తం ఏమైపోద్ది? దేశం మొత్తం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఆలోచన రాగానే దాన్ని యుద్ధాయుధాలతో కట్టడి చేసేస్తే క్రియారూపంగా వెళ్ళదు. క్రియ దాకా వదిలేస్తే అది వృక్షం అయిపోతుంది, మహావృక్షం అయిపోతుంది. కానీ పౌలు గారి దగ్గర ఉన్న వెపన్ చూడండి, ఎలాంటి వెపన్స్ ఉన్నాయో. మీరు కూడా విధేయులైతే, సంపూర్ణ విధేయత కనపరిస్తే ఈ సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయటానికి మేము కూడా ఎలా ఉన్నామంటాడు? సిద్ధంగా ఉన్నామంటాడు. మా దగ్గర అలాంటి వెపన్స్ ఉన్నాయి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి, ఎందుకంటే కాలము చాలా సమీపముగా ఉంది, సమయం చాలా సమీపంగా ఉంది. మనం విశ్వాసులు అయినప్పటికంటే 20 ఏళ్ళు అవుతుందా, 10 ఏళ్ళు అవుతుందా, 5 ఏళ్ళు అవుతుందా? సమయం సమీపంగా ఉంది. రక్షణ మరి మనకి సమీపముగా ఉంది. మన కళ్ళ ముందు ఎందరో వెళుతున్నారు, మనం కూడా ఒకరోజు అదే బాటలో వెళ్ళాలి. లోకులందరూ పోయేటువంటి మార్గం, అదే మార్గంలో మనం కూడా వెళ్ళాలి. కాబట్టి అవి ధరించుకోండి, అవి ధరించుకొని యుద్ధం చేయండి. అందుకే పౌలు అంటాడు ఒక విచిత్రమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం.
కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని ఏం చేస్తున్నాను, లోబరుచుకొనిచున్నాను అన్నాడు కదా. ఈ విషయం ఈరోజు మన పెద్ద పెద్ద సేవకులని చెప్పుకున్న వాళ్ళకి ఎలా అర్థమైందో తెలుసా? స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఇదే రెఫరెన్స్ ఒక ఆయన దేనికి వాడుకున్నారో స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇదే రెఫరెన్స్. ఏ రెఫరెన్స్ ఇది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26, 27. ఈ 9వ అధ్యాయం 26, 27 వచనంలో వ్రాయబడిన విషయం ఏంటంటే, నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. అంటే పరుగెత్తుతున్నట్టుగా కనబడుతుంది మనకి ఇక్కడ. ఈ పరుగు ఏ పరుగు? పిటి ఉషా చేసిన లాంటిదా? అశ్విని నా చెప్ప చేసిన లాంటిదా? లేకపోతే బోల్ట్ అనేవాడు చేసే లాంటిదా? ఏ పరుగు ఇది? శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైంది. రైట్. తర్వాత, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరిచేసుకుంటున్నాను. ఎందుకంటే చెడు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని చెరపడుతున్నాను. శరీరం చెడ్డ వాంఛల వైపుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు క్రీస్తును బట్టి దాన్ని నేను ఏం చేస్తున్నాను, లోపరుచుకోగలుగుతున్నాను. క్రీస్తు మనస్సును బట్టి దాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. ఎలాంటి కోరిక నాకు పుట్టినా దాన్ని చంపేసుకోగలుగుతున్నాను క్రీస్తు మనస్సును బట్టి. ఇది బైబిల్ ఇస్తున్నటువంటి వివరణ. కానీ ఒక ప్రముఖ వ్యక్తి, మన రాజమండ్రికి చెందినటువంటి ఒక ప్రముఖ బోధకుడు విదేశాలకు వెళ్ళాడు. ఏ పని మీద వెళ్ళాడంటే ఆయన సువార్త పని మీద వెళ్ళాడు. సువార్త పని మీద విదేశాలకు వెళ్ళిన ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆయన పేరు పాల్ ఎమ్మాన్యుయల్. రాజమండ్రి జాన్ వెస్లీ అనే ఆయన సహోదరుడైన తమ్ముడు. ఏమని పోస్ట్ పెట్టాడంటే ఈయన, నేను చదువుతున్నాను చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అక్కడ ఆయన ఫోటోలు కనబడుతున్నాయి కదా మీకు. ఏం చేస్తున్నాడు ఆయన? బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఏమి రాశాడంటే, హ్యాడ్ గుడ్ టైమ్ విత్ బ్రదర్ జాన్ అండ్ టీమ్ ఇన్ టెన్నిస్ కోర్ట్ టు బర్న్ ఫ్యూ క్యాలరీస్. టెన్నిస్ ఆడుతున్నాడు. ఈ టెన్నిస్ కోర్ట్లోనట కొన్ని క్యాలరీలు కరిగించడానికి ఒక మంచి సమయం కలిగి ఉన్నాడట. ఎవరెవరితో అంటే జాన్ అండ్ టీమ్తో. ఎక్కడిది? విదేశాల్లో, నాకు తెలిసి అమెరికాలో అనుకుంటా. ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు. రైట్. బైబిల్ ఏం చెప్పిందంటేనట, thus I do not run aimlessly, I do not fight as if I were shadow boxing, no, I drive my body and train it, for fear that after having preached to others, I myself should be disqualified. అంటే నా శరీరంను నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నానని బైబిల్ చెప్పింది. కాబట్టి నేను ఏమాడుతున్నాను? టెన్నిస్ ఆడుతున్నాను. దానికి కింద ఒకటే లైకులు, ఆమెన్ అని కామెంట్లు. ఎవరు? సదరు భక్తులు. ఇది అమెరికాకి వెళ్ళిన ఆయనటువంటి జ్ఞానం. అమెరికాకి వెళ్ళి బోధించేటువంటి ఆయన జ్ఞానం ఎలా ఉంది? బైబిల్ని ఎలా వ్యాఖ్యానించాలో, బైబిల్ని ఎలా బోధించాలో, బైబిల్లో ఉన్న విషయాల్ని శరీర సంబంధంగా అర్థం చేసుకోవాలా లేక ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ప్రతి చర్చిలో ఒక టెన్నిస్ కోర్టు పెట్టాలి, ప్రతి చర్చిలో ఒక షటిల్ కోర్టు పెట్టాలి, ప్రతి చర్చి జిమ్ కొనుక్కోవాలి. మరి అంతే కదా. క్యాలరీలు కరిగించడమే శరీరాన్ని నలగొట్టుకుని లోపరుచుకోవడం అంటేనట. అప్పుడు ఏం చేయాలి? మీరందరూ చక్కగా జిమ్ చేసుకోవడమే. పొద్దున్న లేచి సరిపోద్ది. లేకపోతే యోగా చేయండి, బాగా ఒళ్ళు కరిగించండి. లేకపోతే టెన్నిస్ ఆడండి, షటిల్ ఆడండి, చెమటలు పట్టనివ్వండి, బూస్ట్ తాగండి. అప్పుడు మీరు మరలా ఈ వాక్యం చదవండి. ఏమని చదవాలి? ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును టెన్నిస్ ఆడి, షటిల్ ఆడి, జిమ్ చేసి బాగుగా నలగొట్టుకొనిచున్నాను. అప్పుడు మనందరం కింద ఆమెన్ కామెంట్లు, ఆమెన్, హల్లెలూయా, సూపర్, ఎక్స్ట్రాడినరీ,
మిమ్మల్ని మించినోడు లేడు. అమ్మో మీకు తెలిసినంత దైవజ్ఞానం ఇంకెవరికి తెలీదు. బాగా బోధించారు అయ్యగారు, చాలా చక్కగా బోధించారు. మీ వ్యాఖ్యానం చాలా బాగుంది, బైబిల్కి మీరు ఇచ్చేటువంటి వ్యాఖ్యానం. ఇది జ్ఞానం. ఈ జ్ఞానానికి వేల మంది, లక్షల మంది వెళ్ళిపోవడం. యూట్యూబ్లో ఈ జ్ఞానానికి సబ్స్క్రైబర్స్. ఇది ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి. అర్థమవుతుందా? ఇది ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి. సేవకుడంటే పెద్ద ఫార్చ్యూనర్ కారులో వచ్చి 4-5 సూట్ల మీద సూటేసి, ఫారిన్ బూటేసి, ఇలాంటి వేదికలు కాకుండా ఇంకా పెద్ద వేదికలు, బ్యాక్ సైడ్ ఎల్ఈడి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి, లక్షల రూపాయలతో కటౌట్లు కట్టించుకొని, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని, 4-5 పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో ప్రత్యక్షం అయితే, చర్చ్ కూడా ఇక్కడ నుంచి అక్కడికి ఏసీతో ఉంటే, అది మన దృష్టిలో దేవుని సంఘం. ఎక్కడైనా పూరు గుడిసులో నాలంటోడు వాక్యం చెప్పాడు అనుకోండి, అది మీకు ఏ సంఘం? దెయ్యం సంఘం. నువ్వెంతయ్యా, నువ్వెంత, నీ బతికెంత అన్నట్టు చూస్తారు. అర్థమవుతుందా? ఇది పరిస్థితి. సబ్జెక్ట్ విషయంలోకి వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటే, టెన్నిస్ ఆడి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నట్టు ఉంటుంది. టెన్నిస్ ఆడి శరీరాన్ని నలగొట్టుకోవాలా? అదేనా ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోతానేమో అన్న దాని అర్థం? నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానన్న అర్థం అదా? నో. క్రైస్తవ్యమా, ఎకనైనా కళ్ళు తెరిచి బైబిల్ చూడు. బైబిల్ చూడు. పౌలు టెన్నిస్ ఆడుకోవాలనుకుంటే, షటిల్ ఆడుకోవాలనుకుంటే విదేశాలకు వెళ్ళి దానికి బైబిల్ ఆపాదించుకోవాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ మీరు అనొచ్చు, టెన్నిస్ ఆడటం తప్ప అని. నేను టెన్నిస్ ఆడటం తప్ప అనట్లా. నీ ఖాళీ టైంలో టెన్నిస్ ఆడుకుంటావో, క్యారమ్ బోర్డు ఆడుకుంటావో, చెస్ ఆడుకుంటావో, నీ ఇష్టం. గూటి బిల్ల ఆడుకుంటావో, గోళిక్కలు ఆట ఆడుకుంటావో ఆడుకో. నిన్ను ఎవడు వద్దనట్లా, ఆ స్వేచ్ఛ నీకుంది. 7 పెంకులాట ఆడుకో, ఎవడొద్దన్నాడు? నేనేమి నిన్ను ఆడుకున్నందుకు అనట్లా, వాక్యాన్ని నీ ఆటతో లింక్ చేసినందుకు మాట్లాడుతున్నా. నువ్వు ఆడుకున్న దాన్ని సమర్థించుకోవడానికి దేన్ని వాడుకున్నావు? వాక్యాన్ని వాడుకున్నావు. టెన్నిస్ ఆడుకున్నాను అంటే నిన్ను ఎవడైనా ఏమైనా అంటాడా? అనరు. ఆమెన్ అలాంటి రావు కింద. టెన్నిస్ ఆడుకున్నానంటే ఏం బాగుంటుంది? దీనికి వచనం జోడించి చెప్తే బాగుంటుంది. వీళ్ళు క్రికెట్ టోర్నమెంట్లు కూడా పెడతారు రాజమండ్రిలో. క్రికెట్ టోర్నమెంట్లు ఏం ఉపయోగం? క్రికెట్ టోర్నమెంటు మళ్ళీ అవుటర్స్ ఎవరో కాదు, మళ్ళీ సంఘ సభ్యులతో క్రికెట్ టోర్నమెంట్. దానికి క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకోండి, తప్పులేదు. దానికి కూడా నాకేం ఇబ్బంది లేదు. మీ ఖాళీ టైంలో మీ ఇష్టం మీది, ఆడుకోండి. చెప్పాను కదా, 7 పెంకులాట కూడా ఆడుకోండి. కాకపోతే క్రికెట్ టోర్నమెంట్కి కూడా ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాల. ఎందుకంటే నేను ఫోటో చూసా, ఫేస్బుక్లో బాహాటంగా పెడుతున్నారు. ఫేస్బుక్లో అదిగో బాహాటంగా పెట్టారు చూడండి, ప్రార్థన చేస్తున్నారు క్రికెట్ టోర్నమెంట్కి. ఏమని ప్రార్థన చేశారు బాబా? ప్రభువా, మా వాళ్ళు మంచి బలముతో 6 కొట్టి నిన్ను మహింపరచులాగున, 4 కొట్టి నిన్ను మహింపరచులాగున సహాయం చేయి తండ్రి. నీ బలం, నీ శక్తి కూడా వీళ్ళ చేతుల్లోనికి, కాళ్ళలోనికి పంపించు. రన్స్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా రన్స్ చేసే విధంగా, ఎక్కువ రన్స్ చేసి నిన్ను మహింపరచునట్లు, ఈ టోర్నమెంట్ మేము గెలిచినట్లు మాకు సహాయం చేయి తండ్రి. ఇదా ప్రార్థన? ఇంతేనా? ఇది ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి. జనానికి తెలివితేటలు లేవండి, ఏం లేవు. జనం అంతా ఆలోచించరు కూడా. మళ్ళీ నన్ను అంటారు తెలుసా, వీడు సైతాన్ గడండి, ఎప్పుడు ఎవరొకడు పడి ఏడుస్తుంటాడు, ఎప్పుడు వీడి సేవ వీడి చేసుకోవచ్చు కదా. ఇదేనండి బోధ అంటే, ఇదేనండి సేవ అంటే. ఎప్పుడు ఎదుటోడిని విమర్శించడం, ఎదుటోడికి పడి ఏడవడమైనా సేవ అంటే. వీడేనండి అతిపెద్ద సైతాన్ అంటారు. అనుకుంటారు దరిద్రులారా. నాకేం నష్టం లేదు, నాకేం నష్టం లేదు. వీడు ఎంత దుర్మార్గుడండి, వీడు ఎంత నీతిమాలినోడండి, వీడు ఎంత మంచోడండి అందరిని అంటాడు. వీడేదో మంచోడైనట్టు అందరిని అంటాడు. అందుకే పాట రాసి ఊరుకున్నాను, మోసపోయేవాడు ఉన్నంతకాలం
మోసం చేసేవాడు ఉంటాడు. మోసపోయేవాడు ఉన్నంతకాలం వాళ్ళకి ఏ లోటు ఉండదు. నాలాంటి వాళ్ళు ఎంతమంది గొంతు చీర్చుకుని అరిసినా నన్ను ఏదో కూరలో కరివేపాకులకు కూడా కాదు, ఇంకా ఇంకా హీనంగానే తీసి పక్కన పడేస్తారు. నమ్మేవాడు నమ్ముతూనే ఉంటాడు. కానీ ఎవడో ఒకడు ఉంటాడు, వాడి కోసమే ఇన్నేళ్లుగా ఈ పోరాటం, ఇన్నేళ్లుగా ఈ అక్షంతలు వేయించుకుంటూ ఎవడు పట్టించుకోకపోయినా పని కట్టుకుని పట్టించుకుంటూ. మీరు గమనించారు లేదో, సత్యం ప్రకటిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను వాళ్ళని కూడా అడిగా చాలాసార్లు, ఏమయ్యా మీరు ఎవరికి ఏమి మీ నొప్పి కలిగించే ప్రసంగం ఒకటి కూడా చేయరా అని. మేము చేయమన్నారు. నిజం, వాళ్ళు చేయరు. ఎందుకంటే మేము మామూలుగా వాక్యం ప్రకటించి పోతాం అంతే. ఎందుకు అందరితో అక్షంతలు వేయించుకోవడం మాకు ఇష్టం లేదు. కానీ అది ఫలభరితమైన పరిచర్య కాదు. నువ్వు నిజాన్ని ఎలా ప్రకటిస్తున్నావో అలాగే అదే ప్రజలకు ఇది అసత్యం అని కూడా ఖచ్చితంగా చూపించగలగాలి. అలా చూపించకపోతే వాళ్ళు నీది సత్యమే అనుకుంటారు, ఒక కోణంలో వాళ్ళది సత్యమే అనుకుంటారు. అలాంటప్పుడు ప్రజలు మోసపోయే అవకాశం ఉంది. ఇది కూడా శరీర సంబంధమైన కత్తులతో కర్రలతో చేసే యుద్ధం కాదు. అలా అనుకుంటే మనకంటే తెలివి తక్కువవాడా యేసుక్రీస్తు? ఆయన ఎందుకు సిలువేయబడ్డాడు? ఆయన కూడా శాస్త్రుల పరిచయుల బోధను ఖండించినందుకే, శాస్త్రుల పరిచయుల బోధను ఖండించినందుకే ఆయన సిలువు దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆయన అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆయన నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆయన ఎన్నో అనరాని మాటలు అన్నారు. అన్నీ భరించాడు, అన్నీ భరించాడు. ఇంత ఘోరమైన అవమానం ఆయన పాజిటివ్ వేలో వాక్యాన్ని బోధిస్తూ వెళ్ళిపోతే ఆయనకు వచ్చి ఉండేది కాదు తెలుసా. మనం మనుష్యుల మెప్పు కోసం బతకట్లా, దేవుని మెప్పు కావాలి. మనుషుల్ని సంతోషపెట్టడం కోసం బతకట్లా, దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం బ్రతుకుతున్నాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా తప్పించాలనే ఆలోచన మన హృదయంలో నిరంతరం మండుతూ ఉండాలి. ఇక్కడ నేను నా శరీరంను నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు శరీరం నలగొట్టబడాలి అంటే అలా నలగొట్టే యుద్ధోపకరణాలు ఈయన దగ్గర ఉండాలి. ఆ వెపన్స్ ఉన్నాయి పౌలు దగ్గర. ప్రియులారా, అదే వెపన్స్ మీ దగ్గర కూడా ఉండాలి. ఆ వెపన్స్ మీ దగ్గర లేకపోతే మీరు కూడా దెబ్బతినేస్తారు. ఈవెన్ నేను కూడా దెబ్బతినేస్తాను. ఎందుకంటే నన్ను వదలడు కదా సాతాను. వాడి కన్నెప్పుడు ఎవరి మీద ఉంటుంది? ప్రేరేపించే వాళ్ళ మీదే ఉంటుంది. అంతే కదా. ఒకడు బోధిస్తున్నాడు, వాడి బోధ వింటే వీళ్ళు ఆలోచనలో పడతారు అంటే ముందు ఎవరిని దొక్కేయాలి? వీడిని దొక్కేయాలి. ఏ రూపంలో తొక్కాలని ట్రై చేస్తాడు. అలా నా జీవితంలో నన్ను చాలా సంవత్సరాలే నలిపేశాడు. ప్రపంచానికి నేను చెడ్డగా కనబడినా నేను ఎంత వేదన అనుభవించానో నాకు తెలుసు. అలా చాలా సంవత్సరాలు నలిపేశాడు. వాడు వేసేటువంటి గాలం, వాడు వేసేటువంటి ఎర్ర ఏ రూపంలో ఎలా మనల్ని దగ్గరకు వస్తుందో, ఎలా మనల్ని పొడుచుకుపోతుందో మనకు తెలియదు. వాడి అంతిమ లక్ష్యం ఒకటే, నన్ను సేవలో నుండి, దేవుని యొక్క వాక్యంలో నుండి, దేవుని యొక్క ఆలోచనలో నుండి పూర్తిగా బయట తీసుకొచ్చేయాలి. నిజంగా మనం బయటికి వెళ్ళిపోయామనుకోండి, ఒక్కడు మాట్లాడు, అది నిజం. 2 రోజులు పట్టించుకోరు, 2-3 రోజులు చెప్పుకుంటారు లోకంలో కలిసిపోయేటని. ఆ మధ్య ఎవడో ఒకడు క్రైస్తవుడు ఎక్కడికో పోయాడు, 2-3 రోజులు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఈరోజు వాడి పేరు కూడా మీరు చెప్పలేరు. చెప్పగలరా? నేనే మర్చిపోయాను. ఇక మీరేం చెప్తారు? ఒక క్రైస్తవుడు ఒక మతోన్మాద సంస్థలో కలిసిపోయాడు. అలా కలిసిపోయినందుకు 2 రోజులు బాధపడ్డారు, తర్వాత మర్చిపోయారు, అందరూ వదిలేశారు. కానీ ప్రియులరా, సాతాను ఒక్కసారి నిన్ను వలలో వేసుకునే ప్రయత్నం చేస్తే, నువ్వు అవకాశం ఇస్తే మరలా నిన్ను విడిచిపెట్టేది ఉండదు. వాడు వదలడు ఇంకా. అందుకే పౌలు ప్రేమతో మనందరికీ ఏం చెప్పాడో తెలుసా? ఆ యుద్ధోపకరణాలని వివరిస్తూ వాటిలో కొన్నిటిని మనకు అర్థమయ్యేలా చెప్పాడు. మనం చాలాసార్లు చదువుకున్నాం, కానీ వాటిని నిజంగానే ధరించుకుని రెడీగా ఉన్నావా లేదా అనే విషయాన్ని మాత్రం ఎప్పుడు మనం పరిగణనలోకి తీసుకోం. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమని వ్రాయబడిందో. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు బలవంతులై ఉండండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే వెపన్. సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా నువ్వు నేను పోరాటం చేసేది శరీరులతో కాదు. నువ్వు నేను పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులున్నారు, అధికారులున్నారు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆనాటి క్రైస్తవ సమాజం మొత్తం ఈ విషయాన్ని ఒప్పుకుంది. కానీ ఈరోజు ఒప్పుకోవడం అసలు దీని గురించి ఆలోచించే వాళ్ళే లేరు. ఆ రోజు క్రైస్తవ సమాజం అంతా ఒప్పుకుంది, అలర్ట్గా ఉంది. అసలు ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలు ఉన్నాయి, అవి మన మీదకే వస్తాయి, మన ఆలోచనల్ని పాడు చేస్తాయి, మన జీవితాన్ని పాడు చేస్తాయి. ఒకప్పటి మన ఆత్మీయ జీవితం వేరు, ఇప్పటి మన ఆత్మీయ జీవితం వేరు. ఒకప్పుడు సభలలో వాక్యం వినే విధానం వేరు, ఇప్పుడు ఇదే దౌర్భాగ్యపు మనుషులు. ఒకప్పుడు నోరు ఎళ్ళబెట్టి వాక్యం వినేవారు, ఇప్పుడు నోరు పెద్ద చేసి మోస్తున్నారు ఆవిలెంతలతో. అంటే వీళ్ళకి ఏమనిపించింది అంటే నిద్రపోదామనిపించింది. మరి ఒకప్పుడు లేదు ఇంకా చెప్తే బాగుండు, ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా ఇంకో గంట చెప్పినా బాగుండు అని ఆశగా ఎదురు చూస్తున్న ఇవే మొఖాలు ఈరోజు మాటలేసిన ఇత్తడి దాకల్లాగా ఎలా అయిపోయాడంటే ఒక్కొక్కడు ఎప్పుడు అన్నం పెట్టేస్తారా, తినేసి పోదామా, పడుకుంటూ పోదాం, నిద్ర వచ్చేస్తుంది, ఆవిలెంతలు వచ్చేస్తున్నాయి, చెప్పినా కూడా మళ్ళీ లైటింగ్లో నాకు కనబడుతున్నాయి ఆ మొహాలు, గుమ్మడికాయ మొహాలు. మళ్ళీ ఇలాగా అసహ్యం పుట్టేస్తుంది. వీళ్ళ బతుకులు తగలయ్యా, వీళ్ళ వాక్యం వినడానికి వచ్చింది, వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉందా? అదే థియేటర్కి వెళ్ళారనుకోండి, అసలు ఒక ఆవిలింత రాదు. నిజం, థియేటర్కి వెళ్తే ఒక ఆవిలింతని వస్తుందా? అదిగో వస్తుంది. ఎలా ఉంటారు అక్కడ థియేటర్లో? అలా పెట్టేసుకుని లోపలికి ఈగలు పోతుంటాయి, దోమలు పోతుంటాయి, అన్నీ పోతుంటాయి, సాలిగూళ్ళు కూడా పెట్టేస్తాయి కాసేపు ఉంటే. మనకేం తెలీదు. అదే వాక్యం వినాలంటే మాత్రం ఆవిలెంతలు వచ్చేస్తుంటాయి, నిద్ర వచ్చేస్తుంటే, నొప్పులు పడిపోతుంటాడు ఒక్కొక్కడు గర్భిణీ స్త్రీలాగా. కుర్చీలో కూర్చోవడానికే మళ్ళీ నిలబెట్టి చెప్పించాలి. నేను ఎంతసేపు నిలబడ్డానో అంతసేపు నిలబడమని వాకింగ్ చెప్పించాలనిపిస్తుంది ఈసారి. అప్పుడు కుర్చీలు ఖర్చు కూడా ఉండదు కన్వీనర్లకి. కుర్చీకి 3 రూపాయలు కడుతున్నారు, అవైనా మిగిలితే కదా. అప్పుడు రేపటి నుంచి అందరూ శుభ్రంగా నిలబడిపోయారు అనుకోండి, బరకాలు ఉండవు, కుర్చీలు ఉండవు, ఏముండవు. ఇదేం సభని అలా చూసుకుంటుంటారు. అప్పుడు రావటం మానేస్తే రెండో రోజు మానేస్తారు అంతే, కన్వీనియంట్గా లేదని. ఇలాగే ఊరుకుంటే కొన్నాళ్ళకి పరుపులు ఏమంటారు వీళ్ళు, కుర్చీల బదులు. అంతే కదా. థియేటర్లు వచ్చాయి కదా ఇప్పుడు, పరుపులు థియేటర్లు. ఇదివరకు కుర్చీలు, నేల, బెంచి అనేవారు, ఇప్పుడు పరుపులు వచ్చినాయి, పడుకుని చూడొచ్చు. కొన్ని థియేటర్లు ఉన్నాయి. అలాగే రేపటి నుంచి సభలకు మాకు పరుపులు వేసేయండి బాబు, ఎవరి పరుపు మీద వాళ్ళు పడుకుని వింటాం వాక్యం అన్నా అంటారు. అలా ఉంది పరిస్థితి. ఇలా అయితే మనం క్రమక్రమంగా విశ్వాసంలో ఎదుగుతున్నామా, వెనక్కి వస్తున్నామా? ఏం చేస్తున్నాం మనం? విశ్వాసంలో ఎదగాలి తప్ప దిగిపోకూడదు. అర్థమైందా? రోజు రోజుకి ధరలు పెరిగినట్టు పెరగాలి మన విశ్వాసం కూడా, అంతేనా? ధాన్యం తరిగిపోయినట్టు తరిగిపోకూడదు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు బాగా చూడండి, ఆపద దినమందు వారిని ఎదిరించుటకు. ఏ దినమందు? ఆపద దినమందు. మీ బ్రతుకులో కూడా ఆపదలు వస్తాయి. ఆపద అనగానే కేవలం శరీర సంబంధమైన ఆపదని అనుకోకండి, ఆత్మ సంబంధమైన ఆపదలు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి.
మన ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించేటువంటి సంఘటనలు కూడా మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఆపద్దినమందు వానిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. పుట్నోట్లో దేవుని సర్వాంగ కవచం అంటాడు. అదే క్రీస్తు సర్వాంగ కవచం. అర్థమవుతుందా? ఆ తర్వాత చదవండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యము అనేటువంటి దట్టి అన్నాడు. సత్యము అనగా జీవవాక్యము. జీవవాక్యము. ఈ జీవవాక్యం అనే దట్టి గట్టిగా మీ నడుము కట్టుకోండి. ఈ జీవవాక్యం అనే దట్టి గట్టిగా నడుము కట్టుకుని తర్వాత నీతిను మైమరవు తొడుగుకొని అనగా కవచం. మైమరవు అంటే ఏంటి? కవచం. ఏదైతే బాణం కానీ లేకపోతే బుల్లెట్ కానీ తగలకుండా ఏవైతే ధరించుకుంటారో ఈ పార్ట్కి దాన్నే మైమరువు అంటారు, కవచం. నీతి అనే మైమరువు తొడుక్కోండి. సత్యము అనే దట్టి కట్టుకోండి, బెల్ట్ నడుముకి. నీతి అనే మైమరువు తొడుక్కోండి. పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. సమాధాన సువార్త. ఎవరితో సమాధాన పరిచాడు మనల్ని? దేవునితో. ఒకప్పుడు మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం. అలాంటి మనల్ని క్రీస్తు ఎవరితో సమాధాన పరిచాడు? దేవునితో సమాధాన పరిచాడు. అదే సమాధాన సువార్త. దాని వలన మనకు ఒక సిద్ధ మనస్సు వచ్చింది. సిద్ధ మనస్సు, దేవుని కొరకు సిద్ధపడిన మనస్సు. ఆ సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కుని నిలబడండి అన్నాడు. ఇవన్నీ యుద్ధోపకరణాలే, తేజస్ సంబంధమైనవి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. క్రీస్తు మనస్సు అంటే అదొక ఆయుధశాల, చిన్నదనుకోకండి. క్రీస్తు మనస్సు అంటే అదొక ఆయుధశాల. అందులో చాలా ఆయుధ సామాగ్రి ఉంటుంది. కొన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీయుగాక విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనే డాలు. దేన్నైనా ఎదుర్కోవాలంటే, అవతలి వాడి కత్తి మీద పడకుండా ఆపాలంటే మన చేతిలో ఉండాల్సిందేంటి? డాలు. ఒక చేతిలో ఉండాల్సింది డాలు. విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దుష్టుడు మీ మీద అగ్ని బాణాలు వేస్తాడు. విశ్వాసంలో బలహీనులైతే లొంగిపోతారు. చాలామంది విశ్వాసాలు బలహీనపడిపోయాయి. చాలామంది విశ్వాస విషయంలో ఎప్పుడో లోకానికి దగ్గరైపోయారు. బలహీనమైన విశ్వాసాలు కలిగి ఎప్పుడో నాశనానికి వెళ్ళిపోయారు. అంతే కదా? ఇలాంటి క్రికెట్ బోధలు, టెన్నిస్ బోధలు వింటే అలాగే ఉంటాయి జీవితాలు. మనం కూడా క్రికెట్ ఆడుకుంటే సరిపోద్ది, టెన్నిస్ ఆడుకుంటే సరిపోద్ది, ఆదివారం వెళ్ళి 4 డ్యాన్సులు వేసి ఇంటికి వచ్చేస్తే సరిపోద్ది, దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడని డబ్బులు చూసుకుని మురిసిపోతే సరిపోద్ది. ఆ తర్వాత పెట్టిలోకి వెళ్ళిపోతాం, అందమైన పెట్టిలోకి. అక్కడి నుంచి బాధాకరమైన, వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతాం. అది జీవితం. అందుకే సత్యం అనే దట్టి చాలా ఇంపార్టెంట్. అసత్యం అనే దట్టి కట్టుకున్నావు అనుకో, నీ నడువు వంగిపోద్ది. అసత్యం అనే దట్టి కట్టుకుంటే నడువు వంగిపోద్ది. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనిషిని నిలబెట్టేది సత్యం అనే దట్టి. స్థిరంగా నిలబెట్టేది సత్యం అనే దట్టి, అసత్యం కాదు. సత్యం అనే దట్టి కట్టాలి. ఆ తర్వాత అంటాడు, మరియు రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలంటాడు. రక్షణ అనే హెల్మెట్. శిరస్త్రాణం అంటే ఏంటి? హెల్మెట్. రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యమనే పరిశుద్ధాత్మ ఖడ్గమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అన్నాడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, పరిశుద్ధాత్మ ఖడ్గము. ఈ ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చూసారా? ఇప్పుడు మీరు యుద్ధ సన్నద్ధులుగా ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళగలుగుతారు. క్రీస్తు మనస్సు కలిగి. ఇవి ఎవని యందు లేకపోవునో, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి మరలా భ్రష్టుడైపోతాడు. మరలా లోకానికి దగ్గరైపోతాడు. ఆ వేడి చల్లారిపోతుంది.
ఆసక్తి చల్లారిపోతుంది. దేవుని కొరకు బ్రతకాలన్న ఉద్దేశాలు చల్లారిపోతాయి. దేవుని కొరకు పని చేయాలి, దేవుని వాక్యం కొరకు పోరాడాలి, ఈ బోధ నిమిత్తం పోరాడాలి. కనీసం ఒక్కడినైనా చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొని రావాలి, ఒక్కడినైనా అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించాలి. నేనున్న వెలుగులో అనేకుల్ని తీసుకొని పోవాలి. నాకు మనుషులు మెప్పొద్దు, నాకు ఎవరి మెప్పు వద్దు, నాకు దేవుని మెప్పు ఉంటే చాలు. నాకు ఈ సహవాసం కావాలి, ఇది నా సంఘం, వీళ్ళు నా సహోదరులు, నేను వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను, నేను వీళ్ళందరితో కలిసిమెలిసి జీవిస్తాను అనే భావాలు రావాలి. కానీ ఒకప్పుడు ఉంటాయి అవి, క్రమక్రమంగా ఇవి చచ్చిపోతూ వస్తాయి, క్రమక్రమంగా చచ్చిపోతాయి ప్రియులారా. వేటగాడు కూడా బుల్లెట్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతూ ఉంటాడు. ఆ తర్వాతే వశం చేసుకుంటాడు. అదేవిధంగా సాతాను కూడా ఒక్కో రెక్క కత్తిరిస్తూ వస్తాడు. చివరికి బోడు రెక్కలు అయిపోతాయి, ఎగరలేకుండా ఉండిపోతావు, పట్టుకుపోయి కూరండుకు తినేస్తాడు. మన జీవితాలు కూడా అలా మారిపోయాము ఇప్పటికే. ఎంతమందిని మింగేశాడో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, పైకి అలా కనబడతాం. ఒకరోజు నేను జగ్గంపేట వైపుకి వెళ్తూ ఉంటే బెక్కోల మీదుగా పెద్ద చెట్టు కనబడేది, మర్రి చెట్టు. అమ్మో, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఎదిగిందో అనుకున్నా. కానీ ఒకరోజు చిన్న గాలివాన వచ్చింది, అది పడిపోయింది. ఇది చిన్న గాలివానకే పడిపోయిందా అని చూస్తే కింద పెద్ద తోర ఉంది. ఏం తోర? లోపలంతా చెదలు తినేసాయి. పైకి బొప్పాయి గొట్టంలా గొట్టం ఉందంతే, పెద్ద గొట్టం. లోపలంతా ఏమైంది? ఖాళీగా ఉంది, అందుకే పడిపోయింది. మనం కూడా పైకి బాగానే కనబడతాం, బుడిద గుమ్మడికాయలాగా, కానీ ఏం ఉండదు. ఎప్పుడు పడిపోతాం. అలా పడిపోయి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మామూలు కూర్చున్నారంతే. పోనీ ఈ ప్రసంగం విన్న తర్వాత అయినా వాళ్ళ మీద ఏమైనా ప్రభావం చూపుద్దా అంటే దోమల మందుకు దోమలు చావనట్టు ఇలాంటి ప్రసంగాలకు కూడా అవి సావరు. కొంతమంది ఇంకేంటంటే ముదిరిపోతాయి. కొన్నాళ్ళకి ఏమైపోద్ది అంటే హృదయం వాక్యూమ్ ప్రూఫ్ అయిపోద్ది, వాటర్ ప్రూఫ్ వాచీలాగా. ఆ మధ్య చూడండి, కత్రినా కైఫ్ వచ్చి సెల్ ఫోన్ నీటిలో కడిగేసేది, టీవీలో యాడ్. అంటే ఏంటి? ఈ సెల్ ఫోన్ నీటిలో పెట్టినా కానీ లోపలికి నీళ్లు వెళ్ళవని అన్నమాట దాని అర్థం. అలాగే కొన్ని జీవితాలు ఇలా కూర్చుంటాయి. ఇంకెలాంటి వాక్యాలు ఇంకో 10 వినిపించినా, లేకపోతే ఇంకా కొత్త బోధకుల్ని తెచ్చి సత్యం చెప్పేవాళ్ళని వాళ్ళతో వినిపించినా, ఏం చేసినా సరే కొన్ని జీవితాలు ఇలాగే అయిపోతాయి, ఇంకా అవి మారవు. ఆ స్థితికి వెళ్ళిపోయామనుకోండి, మందు పనిచేయని స్థితి అది. మందు పనిచేయని స్థితి. అప్పుడు డాక్టర్లు అంటారు తీసుకెళ్ళిపోండి సార్, ఇంక మందులు వైద్యానికి సహకరించట్లేదు ఈ బాడీ అంటారు. అలాంటి వాళ్ళ గురించే బైబిల్ కూడా మాట్లాడుతూ అంటాడు, నేను వీరిని సాతానునకు అప్పగించి తిని అంటాడు. అంటే ఇక వైద్యం పనిచేయదండి, వికటించింది, ఇక ఈ బాడీకి మందులు మా దగ్గర లేవు అంటే ఇక్కడ ఇంకా ఆ బాడీకి ఉపయోగపడే మందులు ఇక్కడ లేవు, తీసుకెళ్ళిపోండి అని అర్థం. అలాంటి పరిస్థితిగానే వచ్చేసింది అనుకోండి మీ జీవితంలో, మళ్ళీ ఆ పూర్వస్థితికి రావడం జరగదు ప్రియులారా, జరగదు. మీ మేలు కొరకే ఈ 3 రోజుల సభలేమో, మీ మేలు కొరకే ఇంత మంచి సబ్జెక్ట్ మీ దగ్గర వినిపింపబడిందేమో, మీలో ఎవరో దేవునికి అవిధేయులు ఉన్నారేమో. ఈ రాత్రి ఒక్కసారి చక్కగా పరిశీలన చేసుకోండి. ఒకప్పటి నీ విశ్వాస జీవితానికి ఇప్పటి నీ విశ్వాస జీవితానికి వ్యత్యాసాన్ని పరీక్షించుకో. విత్తనం దగ్గర నుంచి మొక్క నుంచి వృక్షంగా, వృక్షం నుంచి మహావృక్షంగా నీ విశ్వాస జీవితం ఎదుగుతూ వస్తుందా, లేక వృక్షం నుంచి మహావృక్షం నుంచి వృక్షంగా, వృక్షం నుంచి మొక్కగా, మొక్క నుంచి విత్తనంగా? ప్రకృతి విరుద్ధం అది, ప్రకృతి విరుద్ధం అది. ఇంకా అలా ఉండదులే, వృక్షం నుంచి మొత్తానికి వేళ్ళతో పాటు లేచిపోవడమే, ఎండిపోవడం. కాబట్టి అలాగని జరిగింది అనుకోండి, ఇక నీ జీవితంలో నిత్య జీవితం అనేదే లేదు, నీ జీవితానికి లేదు ఇంకది. ఇంక ఈ జీవితానికి పోయినట్టే. పోన్లేండి ఇంకో జీవితంలో ట్రై చేస్తానంటే మాది అసలు లేదు, జన్మజన్మల బంధం అన్నట్టు. అలాంటివి ఏమీ లేవు. ఉంటే ఇప్పుడే, లేకపోతే ఇంకేమీ లేదు. పోరాడు, లేదంటే ఓడిపోతే మళ్ళీ పోరాడే అవకాశం రాదు. పోరాడి గెలిస్తే మళ్ళీ పోరాడాల్సిన అవసరం ఉండదు. ఇదే ఈ సభల ముఖ్య ఉద్దేశం. క్రీస్తు మనస్సు కలిగి
తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు కలిగి, జరిగిపోయిన కాలం ఏదో జరిగిపోయింది, లీవ్ ఇట్, వదిలేసి ఈ రోజు నుంచైనా కొత్త నిర్ణయాలతో కాలం గడపాలనుకుంటే నీ ఆత్మీయ జీవితానికి మళ్ళీ మెరుగులు దిద్దుకో. మరలా నీ ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించుకో. మరలా నీ ఆత్మీయ సహవాసాన్ని పునరుద్ధరించుకో. మరలా నీ ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించుకో. మరలా దేవుని కొరకు రగిలే ఒక జ్వాలగా మరలా మారిపో. నీ సహోదరులతో ఒక చక్కటి సేనగా, ప్రభువు కొరకు ఒక చక్కటి సైన్యంగా అందరూ కలిసి మరలా యుద్ధరంగంలో ముందడుగు వేయండి. ఇంకాస్త దూరం పరిగెత్తితే మన డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చేమో. అక్కడ ఆగిపోతే నీ ఆనందానికి అవధులు ఉండవు. ముందే ఆగిపోతే అనవసరంగా ఆగిపోయానే, కొంత దూరం ఓపికతో పరిగెత్తుంటే సరిపోయేదేమో కదా అనుకుంటావు. అలా అనుకుని బాధపడడం తప్ప మరలా వెనక్కి తిరిగి వెళ్ళి ఆ విజయాన్ని మాత్రం అందుకోలేవు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా విజయాన్ని అందుకోలేనోడు జీవితాంతం బాధపడతాడు. విజయాన్ని పొందుకున్నోడు మాత్రం జీవితాంతం ఆనందంగా ఉంటాడు. ఆ ఆనందాన్ని అనుభవించేవాడు ఓడిపోడు. కాబట్టి గెలుస్తూ ముందుకెళ్ళండి. శాశ్వతమైన గెలుపును సంపాదించండి. మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోండి, స్థిరపరచుకోండి. వెత్తబడిన వాక్యం మీ హృదయాల్లో ఫలించనివ్వండి, చోటివ్వండి, బాగుంటుంది. లేదా నోబడీ కెన్ సేవ్ యూ. నోబడీ కెన్ సేవ్ యూ. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. చెవిగలవాడు వినుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, విలువైన మీ జ్ఞాన సంగతులు తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా బలపరుచుకోవాలి, ఆత్మీయ యుద్ధంలో ఎలా గెలవాలి, ప్రభా కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరితో విలువైన జ్ఞాన సంగతులు మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మీ సన్నిధి కాంతిలో నడిపించండి, మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టండి. మీ కృపకు పాత్రులుగా ఎంచి మీ బిడ్డలకు వాక్యం వినిపించారు. దాన్ని పోగొట్టుకోకుండా మీ పిల్లల్ని కాపాడండి తండ్రి. వెత్తబడిన వాక్యం దుష్టుడెత్తుకుని పోకుండా కాపాడండి తండ్రి. వారి శక్తి కొలది ప్రభా మీ పనిలో ప్రయాసపడడానికి సహాయం చేయండి. 3 రోజులు ఇక్కడ సభలు జరిగించిన సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చండి తండ్రి. ఇంకా అనేకమైన మహాకార్యక్రమాలు మీకోసం చేయటానికి వారిని ప్రభా ఆర్థికంగా బలపరిచి తండ్రి, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి సమస్త విషయములందు మీ కృపను అనుగ్రహించి పరసంబంధమైన దీవెనలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మీ బిడ్డల్ని, వారి కుటుంబాలను నింపమని, కష్టపడిన సహకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాన్ని, నా తోటి సేవకుల్ని, సత్యమును ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్న ప్రియులైన నా తమ్ముళ్లను, అన్నయ్యలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రభా సత్యములో కొనసాగుతున్న ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని, వారి ద్వారా ఇంకా అనేకమైన మహాకార్యక్రమాలు జరిగించుకొని మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి వారిని నడిపించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన
గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.